పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్ సాధిస్తూ వీకెండ్ లోపే 200 కోట్ల గ్రాసం దాటేసి దూసుకుపోతుంది ఓజీ. మొత్తంగా ఓజీకి వరల్డ్ వైడ్ గా 194 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ అందుకోవాలంటే వరల్డ్ వైడ్ గా 200 కోట్ల షేర్, 400 కోట్ల గ్రాస్ అందుకోవాల్సి ఉంది. ఈ సినిమాకి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు మూడో రోజు కొంచెం తక్కువ నెంబర్సే కనిపించాయి, కానీ ఉన్నంతలో ఎక్సలెంట్ హోల్డ్ నే చూపెడుతుంది ఓజీ. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కి టాక్ కి ఇంకా పెద్ద నెంబర్సే నమోదవ్వాలి, కానీ ఆ నెంబర్స్ కనిపించబోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ రావడం. ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ రావడంతో పిల్లలతో కలిసి చూసే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా వైపు ఇంకా రాలేదు. ఎందుకంటే ఏ సర్టిఫికెట్ సినిమాలకి మల్టీప్లెక్స్లలో 18 ఏళ్లలో పిల్లల్ని ఎలా చేయరు. ఈ ఇష్యూ కొంతవరకు కలెక్షన్స్ పై ప్రభావం చూపుతుంది. రెండవది టికెట్ రేట్స్ ఇంకా హైక్లోనే ఉండడంతో సామాన్య ప్రజలు ఇంకా ఈ సినిమా వైపు రాలేదు. మూడవది నార్త్ లో ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడం. ఓజీ మేకర్స్ నార్త్ లో ఈ సినిమాని ఏ మాత్రం ప్రమోట్ చేయకపోవడం, లిమిటెడ్ థియేటర్స్ లోనే సినిమాని రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినా అక్కడ జనాల్లోకి ఈ సినిమా సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల నార్త్ లో చాలా తక్కువ నెంబర్స్ నమోదవుతున్నాయి. ఇలా కలెక్షన్స్ లో నార్త్ సపోర్ట్ లేకపోయినా ఓన్లీ సౌత్ ఓవర్సీస్ కలెక్షన్స్ తోనే ఓజీ ఫస్ట్ వీకెండ్ లోనే 200 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేయడం నిజంగా సంచలనమే. సో ఈ సినిమాకి వీలైనంత త్వరగా టికెట్ రేట్స్ తగ్గించి దసరా సెలవుల అడ్వాంటేజ్ ఉపయోగించుకుంటే ఓజీ కలెక్షన్స్ ర్యాంపేజ్ మామూలుగా ఉండదు. ఈ సినిమా 400 కోట్లు సాధించి బ్రేక్ ఈవెన్ అవడం లాంఛనమే, కానీ ఓజీ లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయబోతుందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.